మీడియా మిత్రులారా, ఇవాళ కౌన్సిల్లో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడాలని ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎన్నుకొని మంత్రుల నుంచి సమాధానం రావాలని ప్రయత్నం చేశాం. ప్రశ్నోత్తరాల సమయం క్యాన్సిల్ అయింది అనుకోకుండా. స్పెషల్ మెన్షన్లైనా మెన్షన్ చేయాలని, ఎందుకంటే ఇది అరకు పాడేరు ప్రాంతంలో 170 చట్టాన్ని తూట్లు పొడుస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ వేలాది మంది ఆదివాసీ బిడ్డలు ఇవాళ రోడ్లెక్కారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వానికి చేమగుట్టినట్టు లేదు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం 170 చట్టం ఏర్పాటు చేయబడింది. ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలుగా డిక్లేర్ చేశారో అక్కడ క్రయ విక్రయాలు భూములు చేయడానికి వీల్లేదు, అలాగే పరిశ్రమలు పెట్టడానికి గిరిజనేతలకి అవకాశం కూడా లేదు. ఆ ప్రాంతాలలో గిరిజనేతలు భూములు కొనడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చట్టం గురించి తెలియదా? 2025 జూన్ 30వ తారీఖున రాష్ట్ర కేబినెట్లో పెట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి నీటి వనరులని తద్వారా హైడ్రో పవర్ ప్రాజెక్టు పెట్టాలనే ఉద్దేశంతో నవయుగ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చారు. కేబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి 51 జీవోను కూడా రిలీజ్ చేశారు. ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారిని, 170 ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడానికి లేదన్నటువంటి విషయం మీకు తెలియదా? లాస్ట్ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా మీరు చాలా స్పష్టంగా మాట్లాడారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి 170 చట్టాన్ని జోలికి నేను పోను, ఆ చట్టాన్ని గౌరవిస్తాను, గిరిజన ప్రాంతాన్ని గౌరవిస్తానని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేవలం మీ మాటలో ప్రకటన వరకేనా? చట్టాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? పైగా 5వ షెడ్యూల్ ప్రకారం 170 చట్టం అనేది ప్రెసిడెంషియల్ ఆర్డర్. స్వయంగా ప్రెసిడెంషియల్ ఆర్డర్ని మీరు ఉల్లంఘించి ప్రైవేటు వ్యక్తులకి నవయుగ అనే ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టబెట్టడాన్ని ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ జీవో నంబర్ 51ని విత్డ్రా చేసుకోవాలి వెంటనే. దానివల్ల ఇవాళ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి అనంతగిరి మండలం, అల్లూరి సీతారామ జిల్లాలో బూర్జా, టోకూరు ఇలాంటి గ్రామాలలో దాదాపు 200 గ్రామాలు, 2000 మంది పైగా నిరాశ్రతులయ్యే ప్రమాదం ఉంది ఇవాళ. కాబట్టి చట్టానికి తుట్లు పొడవకండి ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలని రోజు ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారాడ. మీరు గనక మొండి పట్టుదలతోటి చట్టాన్ని గౌరవించకుండా కనుక మీరు ముందుకు వెళ్ళి ఆ 51 జీవోని కనుక ఇంప్లిమెంట్ చేయాలని కానీ మీరు ఆలోచిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం యొక్క తిరుగుబాటుని చవి చూడవలసి వస్తుంది. తక్షణమే ఆ జీవోని విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.